ముందుగా రుణం అంటే ఏంటి? అసలు దీని నిర్వచనం ఏంటి మేడం? ఇప్పుడు ఎవరి దగ్గరైనా సరే అప్పు తీసుకున్నారు అనుకుంటే, ఇప్పుడు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఎలా అంటే ఏదైనా పెట్టుకుంటారు. అంటే ఊరికే ఇవ్వరు కదా. సో ఏదో పేపర్స్ రూపంలో ఏదో ఒక వస్తువు లాంటిది, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంట్ అలా అని పెట్టుకోవడం ఏంటంటే ఇవన్నీ కూడా సెక్యూర్డ్ డెట్స్ అవుతాయి అనమాట. సో సెక్యూర్డ్, ఇన్సెక్యూర్డ్ ఇట్లా కొన్ని రకాల డెట్స్ ఉంటాయి. ఏదైనా సరే మీరు కనుక అప్పు తీసుకుంటే అది మీరు ఈఎంఐస్ రూపంలోనో, లేకపోతే అంటే మీరు ఇంట్రెస్ట్ కూడా మొత్తం ఫిక్స్ చేసుకొని ఆ రుణం తీసుకొని మళ్ళీ ఏ టైంకి అయితే ఫిక్స్ చేసుకున్నా ఆ టైం లోపల మీరు ఈఎంఐస్లా కట్టుకొని ఆ 10 year లోపల కట్టాలి. సో ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్ ఏంటంటే పాతకాలం నుంచి వచ్చిన కాన్సెప్టే. బట్ దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఏంటంటే ఇప్పుడు బ్యాంక్స్లో లోన్స్ ఇస్తాయి కాబట్టి బ్యాంక్ లోన్స్ తీసుకోవడం ఇలాంటి, లేదా ఇండివిజువల్ దగ్గర నుంచి, ఇప్పుడు బ్యాంక్స్ ఒక్క దగ్గరే కాదు కదా, చాలామంది దగ్గర లోన్స్ తీసుకోవడం అని ఉంటుంది. సో లోన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, చెక్స్ పెట్టడం, ప్రామిసర్ నోట్ పెట్టడం, అగ్రిమెంట్ రాసుకోవడము అలాంటివి చేస్తారు. కొంతమంది ఇంకా చూస్తే ఏదైనా ప్రాపర్టీ పెట్టడం, లేదా గోల్డ్ పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. రిమూవల్ ప్రాపర్టీస్ ఏదైనా సరే ఇట్లా పెడుతూ ఉంటారు. సో ఏదైనా సరే మీరు కనుక తీసుకున్నప్పుడు ఏ టైం అయితే అనుకుంటారో ఆ టైం లోపల తీర్చాలి. అండ్ ఎంత ఇంట్రెస్ట్ మాట్లాడుకున్నారో దాని ఇంట్రెస్ట్ ప్రకారం తీరుస్తుండాలి. సో ఈ రైట్స్ అని ప్రొటెక్ట్ చేయడానికి కూడా కోర్ట్స్ ఉన్నాయి. అంటే ఎవరైనా డబ్బులు తీసుకొని మీరు తిరిగిపోతే అది ఎట్లా రికవర్ చేసుకోవాలనడానికి కోర్ట్స్ ఉన్నాయి. ఆ కోర్ట్స్ మీ ప్రాబ్లం బట్టి, మీ ఇష్యూ బట్టి ఏ కోర్టుకి వెళ్ళాలనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకరు రుణం తీసుకొని ఇవ్వకపోతే డబ్బులు వసూలు చేసుకోవడానికి న్యాయపరంగా అంటే లీగల్గా ఎలాంటి మార్గాలు ఉన్నాయి మేడం? చాలా రకాలు ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ మీరు బ్యాంక్స్ ఉన్నాయి, ఫస్ట్ బ్యాంక్ నుంచి స్టార్ట్ చేసాం. ఎవరైనా బ్యాంక్ మీకు లోన్ ఇచ్చారు అండ్ మీరు దాన్ని తీర్చలేకపోయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ ఇనిషియేట్ చేస్తుంది, రికవరీ అని ఇనిషియేట్ చేస్తుంది. దానికి ఏం చేస్తారంటే డెట్స్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది. అంటే బ్యాంక్స్ ఏదైనా సరే మీ దగ్గర వసూలు చేయాలని దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఏ కోర్టుకి వెళ్ళాలో ఆ కోర్టుకి వెళ్తుంది. లేదు ఒకవేళ సరే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఏ ఇంకో పర్సన్ బికి అప్పు ఇచ్చినప్పుడు ఆయన ఏం పెట్టించిండు అంటే ఒకవేళ చెక్ ఇచ్చిండు అనుకోండి, లేదా ప్రామిసర్ నోట్ పెట్టించిండు అనుకోండి, అప్పుడు క్రిమినల్ కేసు అవుతుంది. అంటే ఏంటంటే సివిల్ నేచర్ క్రిమినల్ కేసు అవుతుంది. సో సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ యాక్ట్ కింద, ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఏంటంటే చెక్ బౌన్స్ కేసులు అవన్నీ వేసుకోవచ్చు, ప్రామిసర్ నోట్ కింద కూడా వేసుకోవచ్చు. అట్లా ఈ కేసెస్ అవుతాయి. అది కాకుండా మనీ తీసుకున్నారు, ఒకవేళ ఏం సెక్యూరిటీ పెట్టలేదు, ఏం పెట్టలేదు, బట్ డబ్బులు తీసుకున్నారు, టైంకి ఇవ్వట్లేదు అంటే రికవరీ సూట్స్ వేసుకోవచ్చు. సివిల్ కోర్టుకి వెళ్ళేసి రికవరీ అనేది చేసుకోవచ్చు, రికవరీ సూట్స్ వేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా. అంటే ఇంకా ఇది కొంతమంది ఏంటంటే కొంచెం అంటే ఫ్రాడ్ చేసి ఇట్లా మోసం చేసి కూడా అప్పులు ఇచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్ అట్లా చేసిన వాళ్ళు కూడా మనం సెక్షన్ 420 కింద క్రిమినల్ కేసు పెట్టుకోవచ్చు పోలీస్ స్టేషన్లో. సో మీరు దాన్ని బట్టి అంటే ఏ రకమైన లావాదేవీ ఉంటుందో దాని ప్రకారంగా మీరు ఏ కోర్టు ఏ కేసు అనేది డిసైడ్ అవుతుంది. ఈ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఇప్పుడు రికవరీ తీసుకునే విధానంలో చాలా మార్పులు ఉన్నాయి. అంటే లీగల్గా కొంతమంది రికవర్ చేస్తారు, ఇల్లీగల్గా కూడా కొంతమంది రికవరీ చేస్తుంటారు. లీగల్గా రికవరీ చేయాల్సిన మార్గాలు ఏంటి మేడం? లీగల్గా అంటే మాత్రం బ్యాంక్స్ ఎవరైనా మనీ ఇచ్చిన తర్వాత మీరు కడతలేరు, అది ఎన్పీ అయింది. ఎన్పీ అంటే ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయింది. అంటే ఏదైతే మీరు లోన్ తీసుకున్నారో కొన్ని నెలలు ఈఎంఐ కట్టినరో తర్వాత కట్టలేదు, ఈఎంఐ మొత్తం డిఫాల్ట్ అయింది. సో కట్టనప్పుడు ఏం చేస్తారంటే బ్యాంకుకి వెళ్ళి డిఆర్టీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే డిమాండ్ నోటీస్ పంపిస్తారు. ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళు ఎవరైతే ఈఎంఐ కడతలేరో ఒక 3 నెలలు దాటిన తర్వాత కూడా కట్టనప్పుడు ఏం చేస్తారంటే ఒక డిమాండ్ నోటీస్ అనేది పంపిస్తారు, సెక్షన్ 32 ఆఫ్ సర్ఫేస్ యాక్ట్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం సర్ఫేస్ యాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే బ్యాంక్ ఏదైనా అప్పులు ఇచ్చి ఒకవేళ డబ్బులు తీరియకపోతే అక్కడ సర్ఫేస్ యాక్ట్ వస్తుంది. సో సర్ఫేస్ యాక్ట్ అంతా ఇది ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే డిఆర్టీ ఏంటంటే డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ అంటారు. ఈ ట్రిబ్యునల్ ఏం జరుగుతుందంటే ఏవైనా సరే లోన్ రికవరీస్ అవుతాయి అక్కడ. సో బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎవరైతే సరే అప్పు తీసుకున్నారో వాళ్ళు తిరిగి ఇవ్వలేదంటే వాళ్ళకి డిమాండ్ నోటీస్ పంపిస్తారు. డిమాండ్ నోటీస్ అని అంటారు. ఏంటంటే డిమాండ్ ఏంటంటే నోటీస్ పంపించండి, మీరు ఈఎంఐ కడతలేరు, కట్టండి, ఇన్ని రోజులు అయిందని చెప్పేసి ఒక టైం ఇస్తుంది. సో 60 days టైం అంటే 60 రోజులు టైం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే అప్పుడు సెక్షన్ 13(4) కింద మళ్ళీ పంపిస్తారు, సర్వీస్ యాక్ట్ కింద మళ్ళీ పంపిస్తుంది. ఏంటంటే పొజెషన్ నోటీస్. సో పొజెషన్ నోటీస్ పంపించాక కట్టలేదు అయినా కూడా వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు, కట్టలేదు, రిప్లై ఇవ్వలేదు, ఏమీ చేయనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే డిఆర్టీకి వెళ్ళేసి ఆక్షన్ నోటీస్ అంటే పొజెషన్ నోటీస్ తీసేసుకుంటారు. అంటే పొజెషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంత టైం ఇచ్చిన తర్వాత కట్టకపోతే ఏం చేస్తారు, సో వెళ్ళి పొజెషన్ తీసేసుకొని అంటే బయట గోడల మీద స్టిక్ చేస్తారు, ఈ ప్రాపర్టీ ఇంకా మేము జప్తు చేసేసుకుంటామని స్టిక్ చేసేసి ఆ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు బ్యాంక్ వాళ్ళు. వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆక్షన్ పెడతారు.
ఆప్షన్లో ఎవరైతే ఎక్కువ రేటు అంటే బిడ్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేసి ఏదైతే అమౌంట్ బ్యాంక్ రావాలో అదంతా కూడా రీకవర్ చేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు కట్టట్లేదు కాబట్టి. సో ఇది లీగల్ ప్రొసీజర్, బ్యాంక్ మామూలుగా జనరలీ ఫాలో చేసేది. సో ఇల్లీగల్ అయితే మీకు తెలుసు, అంటే ఇంటికి పంపించడం, బెదిరించడం అలాంటివన్నీ ఉంటాయి. అందులో అది కూడా లీగలే, బట్ ఏంటంటే హరాజ్ అలాంటివి చేయకూడదు. బట్ అదర్వైజ్ ఇట్స్ లీగల్. వేరే థర్డ్ పార్టీని పెట్టుకొని కూడా మీరు చేయించుకోవచ్చు. ఓకే, కాలర్ అయితే ఉన్నారు మేడం, వెస్ట్ గోదావరి నుంచి రామరాజు గారు. రామరాజు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? ఇప్పుడు వీలునామా నోటరీ సరిపోతుందా, కంపల్సరీగా రిజిస్టర్ చేయాలా? వీలునామానా అండి? అవసరం లేదండి. వీలునామాకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, సుప్రీంకోర్టే చెప్తుంది. వీలునామా సరిపోతుందా? చెప్పండి చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటండి? వీలునామా రిజిస్టర్ చేయించాలా కంపల్సరీ, లేకపోతే నోటరీ సరిపోతుందా? ఇప్పుడు వీలునామా రిజిస్ట్రేషన్ అవసరం లేదు, వీలునామాకి రిజిస్ట్రేషన్ మస్ట్ కాదు, ఇది సుప్రీంకోర్టే చెప్తుంది. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం, ఒక గైడ్ లైన్ ప్రకారం ఏంటంటే వీలునామా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ కోర్టులో అయినా కూడా వ్యాలిడే, చెల్లుతుంది. అయితే ఒకటేంటంటే సపోజ్ అంటే మీకు ఒకవేళ బాగా దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే వీలునామా చేసి మీకు సాఫీగా ఉంటే టెన్షన్ లేదు. బట్ మీకు ఏమైనా ఒకవేళ ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరైనా వచ్చి ఇది ఫేక్ అదని చెప్పి కోర్టులకు వేసేసే అవకాశాలు ఉన్నాయి, ఎవరైనా స్ట్రాంగ్ అపోజిషన్ వాళ్ళు ఉన్నారు అంటే ఏమవుతుందంటే అలాంటి టైంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం బెటర్ అంటున్నా. బట్ మా ఇద్దరు అబ్బాయిలు అండి, మాకే ఆస్తి, వీలునామా రాసి రిజిస్టర్ నోటీస్ సరిపోతుందని అడుగుతున్నా. జస్ట్ మీరు వీలునామా చేసుకుంటే సరిపోతుందండి, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసుకుంటే సరిపోతుంది. బట్ అదే చెప్తున్నాను, ఎవరైనా స్ట్రాంగ్ రేపు పొద్దున ఎవరైనా వచ్చి మీకు అంటే అపోజ్ చేసేటోళ్ళు ఉన్నారు, ఎవరైనా అపోజిషన్లో మిమ్మల్ని బాగా టార్చర్ పెట్టేటోళ్ళు ఉన్నారు, ఎందుకు వచ్చిన గోలా అనిపిస్తే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అంటే ఇంకా బేఫికర్ ఉండొచ్చు అనమాట, టెన్షన్ లేకుండా ఉండొచ్చు. సో అందుకు రిజిస్ట్రేషన్ అవసరం తప్ప అదర్వైజ్ కోర్టులో అన్రిజిస్టర్డ్ వీలునామా విల్లు కూడా చెల్లుతుంది, అవసరం లేదు రిజిస్ట్రేషన్. నోటరీ చేయించుకుంటే పర్లేదు అంటారా? 100 రూపీస్ బాండ్ పేపర్ సరిపోతుందండి, నోటరీ సరిపోతుంది. ఉట్టి వైట్ కాగితం మీద రాసుకునే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు డిఆర్టీ అనే వ్యవస్థ మన దగ్గర ఉంటుంది, మరి ఇప్పుడు విజయవాల్య అలాంటి వాళ్ళని ఏం చేయలేదు మేడం ఇలాంటి వ్యవస్థ? అది కంప్లీట్ ఇప్పుడు ఏంటంటే ఆయన ఏదైతే అప్పు తీసుకున్నారో విజయ్ మాల్యా చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్ద స్కామ్స్టర్ అది ఇది అంటారు. బట్ అందులో ఇన్నర్ స్టోరీ వేరే ఉంటుంది, ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఇప్పటికీ ఆయన అప్పు తీర్చాడు, ఇంకా కొంచెం ఉంది అంతే. ఇది ఆయన అప్పు తీసుకొని పారిపోయిండు, బయటికి వెళ్ళిండు, తీరుస్తలేడు, పెద్ద పెద్దోళ్ళని అయితే వదిలేస్తారు కానీ మమ్మల్ని లాంటి చిన్నోళ్ళని వదిలేయరు అని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. వ్యవస్థ అట్లా నడవదు. అతను కూడా నోటీసులు పోయినాయి, అతను కూడా అన్ని ఆయన కోర్టులో అపీర్ అయ్యిండు, వర్చువల్గా అంటే ఆన్లైన్లో అపీర్ అయ్యిండు, ఆయన మీద సమన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన తరఫున అడ్వకేట్కి కోర్టుకి వెళ్ళి వాదిస్తాడు, అన్నీ జరుగుతాయి. ఏదో వదిలేసిండ్రు వెళ్ళిపోయిండు కదా అని చెప్పేసి ఆయన పైసలు ఆయనకు వదిలేసి ఇక తీసుకుంటలేరు అన్నట్టు కాదు. ఓకే, ఇన్నర్ స్టోరీ వేరే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆయన చాలా మటుకు తీర్చిండి, ఇంకా ఉంది అమౌంట్ కూడా ఇంకా పెండింగ్ తీర్చాల్సింది ఉంది. సో ఇట్లా ఎవరిని కూడా వదలదు, చట్టం అనేది ఎవరిని వదలదు, బ్యాంక్స్ ఎవరిని వదిలిపెట్టారు, రూపాయి కూడా వదిలిపెట్టారు. స్కామ్స్ అయితే కావచ్చు, ఎందుకంటే ప్రతి చోట చెడు అనేది ఎక్కడో అక్కడ జరుగుతుంది. బట్ స్కామ్స్ అయిన తర్వాత కూడా ఆ స్కామ్స్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒక పర్సనల్ డెప్ట్ ఉంది, అందులో ఇప్పుడు ఆ వసూలు చేసే క్రమంలో సమస్య ఏమైనా ఎదురైంది అనుకోండి, అప్పుడు ఏ కోర్టులోకి వెళ్ళి కేసు వేసుకుంటే మంచిది అంటారు? అంటే ఎవరిని అడుగుతున్నారు మీరు? ఇప్పుడు ఒక వ్యక్తిగత రుణంలో వసూలు చేసే క్రమంలో సమస్య ఎదురైంది అనుకోండి, అప్పుడు ఏ కోర్టులోకి బ్యాంక్స్ వసూలు చేసుకున్న సమయంలోనా? సో ఇప్పుడు లేకపోతే ఇండివిజువల్గా అడుగుతున్నారు? ఇండివిజువల్గా. సో ఇండివిజువల్గా అదే, ఒకవేళ బ్యాంక్ అంటే వాళ్ళకు ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు డెట్స్ రికవరీ వెళ్తారు, వాళ్ళ తగ్గట్టు వాళ్ళకు స్టాఫ్ ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా సరే ఇట్లా రికవరీ ఏదైనా మనీ ఉంటే మాత్రం వాళ్ళు ప్రాసెస్ ఫాలో అవుతారు, వాళ్ళ మనుషులు వస్తారు, వాళ్ళ డ్యూటీ అది వాళ్ళు చేసేస్తారు. ఒక ఇండివిజువల్ ఎవరైనా ఒక పర్సన్ ఇచ్చిండ్రు అంటే డబ్బులు ఇచ్చిండ్రు, అది రికవర్ అవుతలేదు అంటే ఇప్పుడు దానికి ఏంటంటే మీరు వెళ్ళి రికవరీ సూట్స్ వేసుకోవచ్చు, సివిల్ కోర్ట్స్లో వేసుకోవచ్చు. ఈ సివిల్ కోర్ట్స్లో ఎట్లుంటుందంటే ఏదైతే అమౌంట్ మీరు తీసుకున్నారో ఆ అమౌంట్ బట్టి పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ కింద ఏ కోర్టులో వేసుకోవాలనేది డిసైడ్ అవుతుంది. సో సివిల్ కోర్ట్స్లో మీరు వెళ్ళి ఈ రికవరీ ఆఫ్ మనీ సూట్స్ వేసుకోవచ్చు. దాని తగ్గట్టు ఏంటంటే ఎవిడెన్స్ వేయచ్చు.
అండ్ ఒకవేళ చెక్ బౌన్స్ కేసు అనుకోండి, చెక్ బౌన్స్ అని ఎందుకంటారంటే కొంతమంది డబ్బులు తీసుకున్నప్పుడు చెక్స్ పెడతారు, సెక్యూరిటీ లాగా చెక్స్ పెడతారు. సో ఆ టైం లోపల వాళ్ళు కనుక తెచ్చుకోకపోతే ఆ చెక్ తీసుకెళ్ళి బ్యాంక్లో వేసినప్పుడు అమౌంట్ లేవు. సో అందులో అంటే వీళ్ళు ఎంతైతే వేస్తున్నారో అమౌంట్ బ్యాంక్లో వెళ్ళినప్పుడు చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ కేసు వెళ్ళి సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద వెళ్ళి మీరు కోర్ట్స్లో కేసు వేసుకోవచ్చు. సో అదొకటి. ప్రామిసర్ నోట్ కూడా ఏదైనా సరే 3 years వరకు టైం ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఏదైనా సరే ప్రామిసర్ నోట్ కానీ చెక్ కానీ ఏదైనా సరే 3 years టైం లిమిట్ ఉంటుంది, ఆ లోపల మీరు వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రికవరీ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ మధ్యలో కొంతమంది నాకు కాల్స్ అంటే నాకు మెసేజెస్ రూపంలో అన్ని రూపంలో నాకు క్వైరీస్ ఏమొస్తున్నాయి అంటే, నేను నా ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చిన కానీ నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నేను ఏం చేయాలి, నేను పెట్టుకోలేదు. అంటే ఫ్రెండ్లీగా కూడా లోన్స్ ఇస్తారు కొంతమంది. ఇప్పుడు ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ పర్సన్ ఇంకో పర్సన్ డబ్బులు ఇచ్చున్నాడు, ఏదో హెల్ప్ కావాలి ఫ్రెండ్లీ రూపంలో ఇచ్చిండు, ఫ్రెండ్లీ ట్రాన్సాక్షన్ అయింది ఇచ్చిండు, ఎన్ని ఇయర్స్ అయినా తిరిగి ఇస్తలేడు అన్నప్పుడు కూడా మీరు కేసు పెట్టొచ్చు. మీరు మీ ఫ్రెండ్ మీద కూడా కేసు పెట్టొచ్చు. ఎవరైనా సరే ఒకవేళ మనీ తీసుకొని రికవర్ అవ్వట్లేదు అంటే ఒకటి ఏంటంటే దానికి ఒక ఎవిడెన్స్ చూపించాలి మీరు ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు క్యాష్ ఇచ్చిండు, క్యాష్ ఇచ్చినప్పుడు ఎవరు లేరు చూడడానికి, మరి ఏంటి ఎవిడెన్స్ చూపించాలి కదా, ఎవరైనా విట్నెస్ అని ఉండాలి కనీసం ఇచ్చిందని చెప్పుకోవడానికి. ఒకవేళ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిందంటే వెల్ అండ్ గుడ్, ఎందుకంటే బ్యాంక్లో క్లియర్ కూడా ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇది ఇచ్చినా నాకు తిరిగి రావాలని మీరు వేయొచ్చు. దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే వేస్తున్నారో కేసు అది ప్రూవ్ చేసుకోవాలి, దాని తగ్గట్టు ఎవిడెన్స్ వేయాలి. అండ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలి. సో ఇట్లా కేసు రన్ అవుతాయి. సో ఈవెన్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర వాళ్ళు కూడా ఎవరైనా మనీ కనుక తీసుకుంటే మీరు రికవర్ చేసుకోవచ్చు. రికవరీ సూట్స్తో, రికవరీ ఆఫ్ మనీ సూట్స్తో మీరు రికవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంక్ లోన్ డిఫాల్ట్ అయినప్పుడు కానీ బ్యాంకులు నోటీస్ ఇచ్చే క్రమం ఏదైతే ఉంటుందో ఆ విధానం ఏంటి, అంటే ఎన్ని రోజులు గడువిస్తుంది మేడం? ఇప్పుడు సపోజ్ ఎవరైనా సరే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఇప్పుడు హౌస్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి, అంటే కొలాటరల్ లాగా ఏదో పెట్టుకుంటారు, అంటే హౌసెస్ లేకపోతే ఏదో పెట్టుకుంటారు. సో లోన్స్ అనేది ఎడ్యుకేషన్ లోన్ వాట్ ఎవర్ ఏదైనా సరే లోన్స్ తీసుకుంటారు. సో యూజువల్గా హౌస్ లోన్స్ గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడైతే ఎగ్జాంపుల్కి. సో ఎవరైనా సరే ఇట్లా హౌస్ లోన్ తీసుకున్నారండి, తీసుకున్న తర్వాత ఒక 1 year 2 years 3 years కట్టిన తర్వాత కట్టలేని సిచ్యువేషన్ వచ్చింది డ్యూ టు సమ్ రీజన్స్, అంటే ఒకవేళ హెల్త్ ఇష్యూ కావచ్చు లేకపోతే జాబ్ పోవచ్చు, ఏదో ఒక రీజన్కి ఆయన కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. సో కట్టనప్పుడు ఆ ఈఎంఐస్ ఒక 3 months కట్టలేదు, 90 days వరకు కట్టకపోతే అది ఎన్పిఏ అవుతుంది. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనమాట. ఒకవేళ అది ఎన్పిఏ అయిందనుకోండి, బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఒక డిమాండ్ నోటీస్ పంపిస్తుంది, సెక్షన్ 13(2) ప్రకారం పంపిస్తుంది. పంపించిన తర్వాత కూడా వీళ్ళు కట్టలేదు అంటే 60 days తర్వాత 13(4) పంపిస్తుంది. అది ఏంటంటే పొజెషన్ నోటీస్. ఆ పొజెషన్ నోటీస్ అయిన తర్వాత కూడా లేకపోతే అప్పుడు పొజెషన్ తీసేసుకొని ఆప్షన్కి పెడుతుంది. సో ఇది ప్రాసెస్ అంతా ఒకటి ఉంటుంది, దాన్ని పట్టడం ఒక 6 months టైం పట్టొచ్చు. బట్ మీరు ఏదైనా సరే ఈ ఆప్షన్ పోయే లోపల మీరు ఛాలెంజ్ చేయొచ్చు కేసుని. ఒకసారి ఆప్షన్ అయిన తర్వాత ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్, అంటే మీరు మళ్ళీ వెనక్కి తీసుకోవడం చాలా కష్టమవుతుంది, స్టే అన్నీ కష్టమవుతాయి. సో వాళ్ళు 13(2) 13(4) ఈ పొజిషన్ నోటీస్ తీసుకునే లోపల ఆప్షన్ లోపలనే మీరు దాన్ని ఛాలెంజ్ చేయాలి ఎవరైతే లోన్ తీసుకున్నారో, అది బెటర్, అయితే కష్టమవుతుంది.